రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,094 పాఠశాలలో ఈ కార్యక్రమం హఠాత్తుగా జరుగుతుంది. పేరెంట్స్తో పాటు టీచర్స్, ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాను. చూడొచ్చు, విద్యార్థినులు అదేవిధంగా తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా ముగ్గులతో ఇలా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. విద్యార్థులు కూడా ముగ్గులు పార్టిసిపేట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ముగ్గులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూర్చుని విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, పాఠశాలకు ఉన్న సమస్యలను పరిష్కరించి ఒక మంచి స్కూల్స్ కానీ లేకపోతే విద్యాభ్యాసం ఉండే విధంగా ఈ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడే కొద్దిసేపటి స్థానిక ప్రజాప్రతినిధి బోండా ఉమాశ్వర్ కూడా ఈ కార్యక్రమం వచ్చి వెళ్ళారు. ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా ముగ్గులో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఇటువైపున తల్లిదండ్రులకి, టీచర్స్కి ఇటువైపున టగ్ ఆఫ్ వార్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్మించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి థ్రెడ్ను కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా మరి కాసేపట్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. పూర్తిగా ఒక ఆహ్లాదకర వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సహపంక్తి భోజనాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. పాఠశాల అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, విద్యార్థులకు సంబంధించిన విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంచాలని దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి నారా లోకేష్ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీచర్స్ ఉన్నారు, మాట్లాడదాం. టీచర్స్తో మాట్లాడి తెలుసుకున్నాం. సార్, అంటే గతంలో ఇలాంటి కార్యక్రమం జరిగిందా? ఈ కార్యక్రమం సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు ఏ విధంగా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ అండి. సివిఆర్జీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్లస్ ఇక్కడ మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో పాటుగా 23వ సంవత్సరం నుంచి మన కాలేజీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా శుభపరిమాణం. దీంట్లో మనకి గతంలో జరిగినటువంటి పేరెంట్స్ మీటింగు ఇవాళ జరిగేటువంటిది మెగా తల్లిదండ్రుల సమావేశం ఎందుకు పెట్టారంటే తల్లిదండ్రులందరికీ కూడా పాఠశాలలో జరిగేటువంటి అన్ని అంశాలు తెలియాలి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్లో తల్లిదండ్రులు కూడా స్వయంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఆటల పోటీలు. మరి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొంత రెన్యూనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి. అయినప్పటికీ కూడా ఇంకా మేము కూడా దానికి కొంత జోడించి కార్యక్రమాన్ని మరింత చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ముగ్గుల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆర్ట్, కళ అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా మనకి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా మనం సమాజానికి అందించేటువంటి ముఖ్య సందేశం ఏంటంటే పిల్లవాడు పాఠశాలలో ఉండాలి, ఇంటి దగ్గర ఉండకూడదు. ఎక్కువగా ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అప్పుడు విద్య అనేది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనం. స్వల్పకాలికమైన ప్రయోజనాలను పక్కన పెట్టేసుకుని, అంటే ఇవాళ ఏదో పనిలో ఉంటాయి, ఓ 400 వస్తాయి, అలాంటి వాటిని కూడా పక్కన పెట్టేసి దీర్ఘకాలికంగా విద్య మీద వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు శ్రద్ధ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే విద్యార్థుల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతమంది ఒక విద్యార్థి మీద ఎందుకు శ్రద్ధ కనబరుస్తున్నారంటే సమాజం బాగుండాలి, క్రిమినల్ రేట్ తగ్గిపోవాలి, ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి. ఇవన్నీ చేయాలంటే చిన్నప్పటి నుంచే వాడికి ఒక విలువలతో కూడినటువంటి విద్య అనేది పిల్లలకు అవసరం అవుతుంది. ఆ విలువలతో కూడిన విద్యకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఒక తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రొవర్బ్స్ పెట్టడం కానీ పిల్లల్లో నైపుణ్యం తీసుకురావడానికి స్పెసిమెన్స్ లాంటి సైన్స్ యాక్టివిటీస్ని చేసి వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. పిల్లవాడు సొంతగా చేస్తే వాడు నేర్చుకోగలుగుతాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి దరిదాపుగా గవర్నమెంటు ఈ పాఠశాలలో 2 లక్షల రూపాయల ఖరీదైనటువంటి ఒక ల్యాబ్స్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పిల్లలు ఒక బీపీ చెకప్ కానీ లేదనుకుంటే మామూలుగా సెటస్కోప్తో హార్ట్ బీటింగ్ ఎలా జరుగుతుంది అనేది అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా బాడీలో ఎనాటమీ. ఓకే, అంటే జనరల్గా ప్రభుత్వ పాఠశాల అంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు కానీ పట్టించుకోరు అని ఒక అపోహ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు తల్లిదండ్రులు ఈరోజు కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎలాంటి, అంటే విద్యార్థుల్లో కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి. ఇది చాలా స్లోగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా చేసుకుని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాటన్నింటిని సరిదిద్దేసుకుని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ముందుగానే ఎక్కడ మనకి లోపాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్లో లోపం ఉందా, టైం టేబుల్ని కూడా మార్చేటువంటి క్రమంలో పెట్టారు. లాస్ట్ అయితే మా స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్లో ఒక స్కూల్ అండి. మామూలుగా గతంలో అయితే మనకి 9 to 4
పాఠశాల ఉండేది. ఇప్పుడు ఏం చేసిన 9 to 5 అనేది మోడల్గా ఒక 7 స్కూల్ పెట్టడం జరిగింది. ఆ 7 స్కూల్లో మా పాఠశాల కూడా ఉంది. దీని మీద ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ని అడిగినప్పుడు 4 to 5 పిల్లలు పాఠశాలలో ఉండటం వల్ల స్టడీ అవర్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంటి దగ్గర పేరెంట్స్ అంతగా శ్రద్ధ వహించరు. ఒకటి వాళ్ళు చదువు లేకపోవడం వల్ల కానీ వాళ్ళ పని పాటల వల్ల కానీ. అందువల్ల ఈ మెగా పేరెంట్స్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఏంటంటే మార్పు అనేది పేరెంట్స్లో వస్తుంది. మా పిల్లల్ని ఖచ్చితంగా పాఠశాలకు పంపించాలి, పాఠశాలలో ఉంటే వాళ్ళు ఏదో విధంగా చదువుతారు, వాళ్ళే చదివిస్తారు. రెండోది ఏంటంటే మా మీద బాధ్యత కూడా ఇంకా పెరుగుతుంది. పేరెంట్స్ అందరూ వచ్చేసరికి మా పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదనేటువంటి కొన్ని క్వశ్చన్లు కూడా వస్తాయి. మా పిల్లలు కొన్ని అర్థం కాలేదంటే పిల్లలు అడగలేరు ఉపాధ్యాయుని. అదే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా మాకు ఈ టాపిక్లో ఒక మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా పిల్లలు వాళ్ళు మీకు చెప్పలేకపోతానని చెప్పి వాళ్ళు వచ్చి స్వయంగా మాతో చెప్పడం ద్వారా ఎవరి మీద అయితే మేము ఫోకస్ పెట్టాలో వాళ్ళ మీద ఖచ్చితంగా పెట్టడానికి ఖచ్చితంగా ఉంటుందండి. పేరెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది, గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో మాట్లాడదాం. సార్ ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు జనరల్గా పాఠశాలకు మీ పిల్లల్ని పంపించేసేవాళ్ళు, కానీ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని టీచర్స్తో సమావేశం నిర్వహించడం, మీ పిల్లలు టీచర్స్తో కలిసి భోజనాలు చేయడం కానీ ఇలా ఆటపాటలు పాడడం కానీ ఏమనిపిస్తుంది మీకు? మెగా పేరెంట్స్ మీటింగ్ జరపడం వల్ల ఈ రోజున చాలా అవగాహనలు కూడా పేరెంట్స్లో కూడా కలుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి మీటింగు జరగలేదు. ఈ మీటింగు ఏర్పాటు చేసినందుకు శ్రీ నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అమ్మ మీరేం చెప్తారు? మీ పిల్లల్ని ఇప్పుడు ఎలా చదువుతున్నారు ఏంటనేది మీరు ఇంటి దగ్గర అడుగుతారు, కానీ ఈరోజు నేరుగా మీరు పాఠశాలకు వచ్చారు, నేరుగా తెలుసుకోవచ్చు. ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం పట్ల? అందరికీ నమస్కారం అండి. పిల్లలు ఇలాగ అందరితో కలిసి ఉండడం కూడా కొంచెం మంచి అభిప్రాయం కూడా ఉంటుంది మాకు కూడా. టీచర్స్తో కానీ అందరితో బాగా మాట్లాడతారు. కాకపోతే ఇలాగా ముగ్గులు పోటీలో కానీ ఇలా పేరెంట్స్ని వచ్చి ఇలా మాట్లాడడం కానీ మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పడమే కానీ వాళ్ళు చూసుకోవడమే కానీ మాకు హ్యాపీగా ఉందండి. దీని ద్వారా మీ పిల్లల విద్యా ప్రమాణాలు కానీ ఇవన్నీ పెరుగుతాయి అనుకుంటున్నట్లు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచిగానే ఉంటుందండి. ఇంకంతా కూడా పిల్లలందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాం. విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పాప ఒక్కసారి రమ్మ, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు ఇంతకు ముందులాగా కొత్తగా ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా వస్తున్నారు, మీతో పాటు చక్కగా ఆటలాడుతున్నారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతున్నారు, ఏమనిపిస్తుంది మీకు? ముందుగా పేరెంట్స్కి టీచర్స్కి మధ్య ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంకెప్పుడైనా మా మీద ఏమైనా కంప్లైంట్స్ చెప్పడం కానీ మాలో ఉన్న తప్పుల్ని కానీ వాళ్ళు పేరెంట్స్కి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పగలుగుతారు. ఇంకా ఇది మంచిగా ఉంది. పేరెంట్స్కి టీచర్స్ అందరూ కలవడం, అందరు టీచర్స్తో మా ప్రోగ్రెస్ తెలుసుకోవడం, మా స్టడీలో ఇంకెన్ని మార్పులు తెస్తే మంచిది అవన్నీ మాట్లాడుకుంటున్నారు. విద్యార్థిగా నీకు ఇలాంటి సమావేశాలు అంటే మీ పేరెంట్స్ రెగ్యులర్గా ఇలా రావడం ద్వారా నీకు ఉపయోగం ఉంటుందా? ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. అంటే ఎలాగంటే తల్లిదండ్రులు రెగ్యులర్గా నీ చదువు ఎలా చదువుతున్నావు, ఎలా మార్క్స్ వస్తాయని ఇలా తెలుసుకోవడం ద్వారా నీకు కూడా కొంత ఇంకా బాగా చదవాలని ఒక ఆలోచన వస్తుందా? వస్తుంది సార్. ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటావు? జరగాలి, జరిగితే మీకు ఉపయోగపడతాయి. ఎస్ సార్. కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు. పాప ఎలా అంటే ఏం చెప్తావు మాకు సార్ చెప్పండి. అంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలా అంటే మా గురించి పేరెంట్స్ తెలుసుకుంటారు, టీచర్స్కి మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అని పేరెంట్స్కి తెలుస్తుంది, ఒక అవగాహన అనేది ఉంటుంది కదా. మా చదువు ఎలా ఉంటుంది అని టీచర్స్ పేరెంట్స్ మాట్లాడినట్టు ఉంటుంది, వీళ్ళు తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది మా గురించి. మాకు బాగానే చెప్తారు, ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, బాగా చెప్తారు. చదువు టీచర్స్ అందరూ అర్థం చేసుకుంటారు, ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు, అన్నీ బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు, బాగుంటాయి. అంటే ఇలాంటి మీటింగ్స్ ఇంకా పెడితే బాగుంటాయి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అని పేరెంట్స్ కూడా ఒకటే తెలుస్తుంది కదా. అది ఉంటే చాలా తెలుసుకుంటారు కదా, వాళ్ళు ఇల్లు ఏం చేస్తామా అని చెప్పేసి చాలా తెలుసుకుంటారు. మరి ఇలాంటి కార్యక్రమం పెట్టిన మంత్రి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెట్టిన నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తాం. ఇది పిల్లల విద్యార్థులు చెప్పే మాట అండి. ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం ద్వారా ఏంటంటే రెగ్యులర్గా పేరెంట్స్ స్కూల్స్ వస్తారు, టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతారు. దాని ద్వారా విద్యార్థుల్లో కూడా ఒక భయం కనబడుతుంది, చదవాలి, పేరెంట్స్ వస్తున్నారు, తెలుసుకుంటున్నారని ఒక భయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా వీళ్ళంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఒకసారి ఒక సైన్స్ ఫేర్ లాగా ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు, చూడవచ్చు. ఇవన్నీ కూడా పాప ఇవి ఏంటిదమ్మా? ఇవి లంగ్స్ సార్. ఇదేమో హార్ట్, ఇదేమో కిడ్నీ. రియలే. ఇది వచ్చేసి గోటుది మంది ఒకటే. ఇప్పుడు ఇది ఊతాను చూడండి, అది తీయండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది మేకకు సంబంధించినటువంటి, ఇది మేకదేగా
మేకకు సంబంధించినటువంటి లంగ్స్ రియల్ అంటే రియల్గా సంబంధించిన మేకకు సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి సైన్స్ ఫేర్ లాగా ఇక్కడ చూపిస్తున్నారు. లంగ్స్ ఏ విధంగా మలుస్తాయి, గాలి తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, గాలి వదిలేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నారు. ఇక్కడ హార్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి, ఇక్కడ అది కిడ్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అమ్మా ఎలా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమం, ఇలా టీచర్స్ పేరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు? నాకు బాగానే ఉంది. అంటే ఎవరెంత చదువుతున్నారో అని తెలుసుకోవడానికి మంచిగా పెట్టారు. ఇంకా ఎక్కువ ఇప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలిసిద్ది. పేరెంట్స్ కూడా ఇలాంటి అంటే చూడాలి వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారా ఏం జరుగుతుందా అని. ఇది పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం ద్వారా చాలా ఇంటరాక్షన్ పెరుగుతుంది పేరెంట్స్కి టీచర్స్కి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సైన్స్ ఫేర్ లాగా హ్యూమన్ బాడీకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇవన్నీ కూడా వాళ్ళలో కొంత సృజనాత్మకతను కూడా పెంచే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఇటువైపున కూడా కొన్ని వెజిటేబుల్స్ సంబంధించినటువంటి వాటిని కూడా ప్రదర్శించారు. ఇలా హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ఒక పోస్టర్ని పెట్టి ఇక్కడ హెల్త్ బాగుండాలంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఇలా ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని ప్రదర్శించారు చూడొచ్చు. ఇవన్నీ యాలకులకు సంబంధించి జీలకర్ర, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా ఆకుకూరలో ఇవన్నీ కూడా ప్రదర్శించారు. క్యాలీఫ్లవరు మొత్తం వెజిటేబుల్స్ కూడా ప్రదర్శించి వీళ్ళంతా కూడా ఈరోజు కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇక్కడ విద్యార్థులే స్వయంగా బీపీని కూడా తల్లిదండ్రులకు సంబంధించిన బీపీని కూడా చెక్ చేస్తున్నారు. పాప ఏమనిపిస్తుందమ్మా నీకు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం? చెప్పమ్మా. హ్యాపీగా ఉంది. ఎలా బీపీ చెక్ చేయడం వచ్చా నీకు? వచ్చు. ఎవరు ట్రైన్ చేశారు మిమ్మల్ని? నెహ్రూ సార్. మీ టీచరేనా? మా టీచర్. ఇప్పుడు మీ పేరెంట్స్ మీరే బీపీ చెక్ చేస్తున్నారు. ఇది స్వయంగా విద్యార్థులే ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక చాలా గొప్ప పురోగతి అని చూడొచ్చు. టీచర్సే స్టూడెంట్సే వీళ్ళు పేరెంట్స్కి బీపీ చెక్ చేసినటువంటి దృశ్యం. బీపీ చెక్ చేసే మిషన్ ద్వారా వీళ్ళు స్వయంగా విద్యార్థులే స్కూల్ లెవెల్లోని ఈ విధంగా చేయడం ద్వారా వీళ్ళకి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఎక్కడైనా కూడా పుస్తకాల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే విద్యార్థుల్లో చదువు కానీ లేకపోతే నాలెడ్జ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలా ప్రాక్టికల్గా ఈ విద్యార్థులు బీపీ చెక్ చేయడం, బీపీ మిషన్పై బీపీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నారంటే ఖచ్చితంగా రేపొద్దున ఈ విద్యార్థులకి ఇదంతా మేలు జరిగే అవకాశం ఉంది. ఏదేమన్నప్పటికీ ఈరోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అంటే ఇలా విద్యార్థులే స్వయంగా అన్ని కార్యక్రమాలు పాల్గొనడం, వాళ్ళే ప్రదర్శించడం ద్వారా వాళ్ళ సృజనాత్మకత పెరగడంతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. తమ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళు కూడా సంతోషపడతారు. టీచర్స్ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా పూర్తిగా స్కూల్కి ఏం కావాలి, స్కూల్లో విద్యార్థులకి ఏం కావాలి, ఇంకా ఏ విధంగా విద్యా ప్రమాణాలు పెంచాలని వాళ్ళు డిస్కస్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా పురోగతి అనేది కనబడుతుందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35 లక్షల మంది విద్యార్థులతో పాటు 71 లక్షల మంది తల్లిదండ్రులు, దాదాపు 1,88,000 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం అయితే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మంత్రి నారా లోకేష్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల వాళ్ళంతా కూడా థ్యాంక్స్ చెబుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.